డిఎస్సి అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ అండి. మరి డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికెట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండటంతో ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి. సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి జీవోను కూడా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ మనకు అనిపిస్తుంది స్క్రోలింగ్లో, దాని ప్రకారం మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ జాబ్ వచ్చిన పక్షంలో అక్కడ మెరిట్ కమ్ రోస్టర్లో సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ ఇచ్చేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేస్తారు. అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తంగా 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగా మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు జరగనున్నాయి. అదేవిధంగా ఇక్కడ రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతో డిఎస్సికి అనుమతిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూద్దామండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇక్కడ ఈ యొక్క 40%తోనూ అదేవిధంగా సర్టిఫికెట్ అప్లోడ్ ఐచ్ఛికము అనుకుంటూ ఒక జీవోను 28వ తేదీన జీవోలో మెన్షన్ చేస్తూ చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. మరి డిఎస్సి అభ్యర్థులు ఏ విధమైనటువంటి ఇక్కట్లు పడుతున్నారు అంటూ ఆల్రెడీ ఆర్టికల్ రావడం జరిగింది. డిఓ మేడమ్స్ అదేవిధంగా డిఎస్సి ఆస్పిరెంట్ నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వానికి వినతులు వెళ్ళాయి మెయిల్స్ ద్వారా. అందు గురించనే స్టడీ సర్టిఫికేట్ల కోసము, క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసము, స్టడీ సర్టిఫికేట్ల కోసము, స్కూళ్ళ చుట్టూ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అమూల్యమైనటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇవి ముందుగానే చెప్తే మేము ముందే గ్యాదర్ చేసుకునే వాళ్ళం కదా అంటూ అనేక మెయిల్స్ ద్వారా చేశారన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి నిన్ననే జీవీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ కాలాన్ని వెల్లదీయకుండా మరి వేగంగా మీ యొక్క సిలబస్ మీద దాడి చేయండి. మరి 40 రోజుల సమయం ఉంది కాబట్టి మీ యొక్క వేగాన్ని పెంచండి. మరి మీ లక్ష్యం వైపుకు టార్గెట్ చేయండి. సుదూరాన ఉన్నటువంటి విజయ తీరాలకు చేరి మంచి విజయావకాశాలు పొందుతారని మనస్ఫూర్తిగా హరి స్టూడెంట్ కార్నర్ నుంచి తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.